ఒక ఎలుక 2 రోజుల నుండి ఆహారం దొరకక దానికోసం వెతుకుతూ ఒక పండితుని ఇంట్లోకి వచ్చింది. ఇల్లంతా తిరిగి ఒక బుట్టలో మొక్కజొన్న గింజలు ఉండటం గమనించింది. ఎంతో ఆకలిగా ఉన్న ఆ ఎలుక వాటిని చూడగానే దానికి నోట్లో నీరూరింది. వెంటనే బుట్టపైకి ఎక్కింది. కానీ ఆ ఇంటివారు దానిపైన గట్టిగా ఒక మూత పెట్టారు. నిరాశగా కిందకి దిగి ఆ బుట్ట చుట్టూ తిరిగింది. ఈలోగా దానికో ఆలోచన వచ్చింది. వెంటనే చకచక అది పట్టెంత రంధ్రాన్ని బుట్టకు చేసింది. చకచక లోపలికి ప్రవేశించింది. ఎన్నో జొన్న గింజలు ఆనందంతో వాటిని తినడం ప్రారంభించింది. అలా ఆపకుండా ఆ బుట్టలోని గింజలన్నిటినీ తినేసింది. నిండి బాగా లావెక్కింది. ఇక బయటపడటమే అనుకుంది. వెంటనే రంధ్రంలోంచి బయటకొచ్చే ప్రయత్నం చేసింది. ఆ కన్నంలో దాని తల పడుతుందే తప్ప పొట్ట పట్టడం లేదు. పోనీ ఆ రంధ్రాన్ని పెద్దది చేద్దామంటే బాగా తినడంతో ఆయాసం దానితో లోపలే కూలబడి అరవడం ప్రారంభించింది. ఈలోగా అటువైపు వెళుతున్న ఒక పందికొక్కు దాని అరుపులు విని ఆ వైపు వచ్చి బుట్టలో ఉన్న ఎలుకను చూచి ఏం జరిగింది అని అడిగింది. ఎలుక జరిగినదంతా చెప్పింది. అంతా విని పందికొక్కు, నువ్వు 4 రోజులు ఉపవాసం ఉండు, అప్పుడు గాని ఈ రంధ్రంలోంచి బయటకు రావచ్చు. అయినా తేరగా దొరికింది కదా అని మితిమీరి తింటే ఇలాగే జరుగుతుంది అని చెప్పి ఎంచక్కా వెళ్ళిపోయింది. ముందు వెనుక ఆలోచించినందుకు తగిన శాస్తి జరిగిందని మనసులో అనుకుని ఆ ఎలుక మరో మార్గం లేక బుట్టలోనే కూర్చుండిపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.